నాకు ఈరోజు చదువునిచ్చిన పంతులు కానీ రాజ్యాంగం ఇచ్చిన బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ కానీ వారికి మా గొప్ప ఆదర్శవంతులని అనుకుంటాం. దిగ్గుమగల కొడుకులు కాషాయ బట్టలు వేసుకొని తిరిగి ఏముండదు, కోట్లాది రూపాయలుగా వాళ్ళ సంపాదన ఉంటుంది, వాడు అడక తినాలే, ప్రజలకు పోయి ఏదో చెప్పాలి. కానీ ఈరోజు ఒక మంచి చదివిన ఆయనను చక్కగా తీసుకొచ్చి ఆయనను ఉండవేమో చట్టం చదివిర్రు, పెద్ద పెద్ద బుక్కులు చదివిర్రు, మన పోలీస్ ఆఫీసర్లు తీసుకుపోయి బహిష్కరణ చేసిర్రు. ఆయన ఉండబోయి ఏడ చిత్తూరులో కూడా ఇచ్చిపెట్టిరు. ఇంక లాగుండదు, లోపల ఏముండదు, ఇటు తీసుకొచ్చేమో ఈడ ఇంట్లో కూర్చోబెట్టి హౌస్ అరెస్ట్ చేసారు. నేను అంటున్నానని అది కాదు, చదువుకున్నానికి చింతన తెలివని ఉండాలి. అది ఎక్కడో చట్టం తీసుకోవాలి. ఈయనకేం పెట్టిరో ఆయనకు కూడా అదే పెట్టాల్సిన అవసరం ఉండే. ఒకటి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నప్పుడు ఒకరికి ఒక రూలు ఇంకొకరికి ఒక రూలు ఉండకూడదు. అంటే ఇక్కడ ఉన్నది అంటే ఇప్పుడు సీఎం అయిన కాలం ఒక్కబట్టే రాజ్యాంగం ప్రజలు ఎన్నుకున్న సీఎంను ఆయన ఉండబోయి ఇంకో సన్యాసి వచ్చేమో ఆ సన్యాసి ముఖ్యమంత్రి సీటు మీద వచ్చి ఎవరిని ఆయన తెచ్చి కూర్చోబెట్టిండు జీఎస్ స్వామిని. అరే ఇది ఎక్కడరా నాయన, మీకు ఓట్లేసి గెలిపించి 119 సీట్లు నువ్వు ఇప్పుడు 70-60 గెలిచినావు, మళ్ళీ గుంజుకున్నావు, అక్కడిక్కడ పైసలు ఇచ్చి ఆన్ని తెచ్చి కూర్చోబెడితే నిన్ను కూర్చోబెట్టమని చెప్తే వాడిని తెచ్చి కూర్చోబెట్టడం ఇదేం పద్ధతి అని అనిపిస్తా ఉంది. అంటే మనువాద రాజకీయానికి, మనువాద శక్తుల కొరకు, లేకపోతే రాజ్యం ఏం చేస్తుందంటే మనువాద బీజేపీ టీఆర్ఎస్ ఒకటైంది కాబట్టి ఈ సన్యాసులు పుట్టుకొని వస్తురు. ఇట్లా ఒకరికేమో 500 కోట్లు, ఒకరికి లక్షల కోట్లు. ఎక్కడిరా ఎవరి సొమ్ము ఇది, ఎవరిని తీసుకుంటున్నారు? బీసీలారా మీకు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు గుళ్ళు కట్టింది మనమే, తంతున్నది మనమే, ఆ కొడుకులకు తిండి పెడుతున్నది, నూనెతో నిన్న పెడుతున్నది, ఏది నెయ్యితో నిలబెడితే బాగా. ఇక నేనేమన్నానంటే ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి తిట్టకూడదు కాబట్టి అయినా కూడా అంట ఖచ్చితంగా సన్యాసులారా సిగ్గు చెడ ఉండాలా మీకు. అరే గర్వాపసి అంటే దళితుల మీద దాడి చేసి ఈ రోజు ఆయన ఊరి బహిష్కరణ చేసి అదే అరానికి ఈ రోజు నేను అడిగేది అంటున్నాను. నేను ఈరోజు కదా మీరు చేసేది, ఇది ఊరు బహిష్కరణ చేసేది ఇదా గర్వాపసి అనేది. మరి దళితుల మీద ప్రేమ చూపెట్టినప్పుడు ఆయన పర్పురణ సామ్యం పర్పు సామ్యం ఏమో తెలియదు కానీ నాకు ఆ పర్పు స్వామి లాగానే కనబడుతున్నాడు. మన పర్పు స్వామి నీకు నేరేలా గట్ట గుర్తుకు రాలేదా? నీకు నేరేలా ఘటన జరిగితే 8 మంది మీద పోలీసు దాడి చేస్తే అప్పుడు గుర్తు రాలేదా నీకు? స్వాతి నరేష్ అనే అబ్బాయిని అక్కడ కోస్తే నీకు గుర్తు రాలేదా? అప్పుడు దళితులు హిందువులు కావాలా వాళ్ళు? నీకు కడుపు తిప్పల కోసం పెట్టుకున్నా అని చెప్పు. బీసీలను మోసం చేస్తే, ఎస్సీలను మోసం చేస్తే ఇక భయపడే ప్రసక్తి లేదు. కానీ కార్యాచరణ కూడా ఖచ్చితంగా ఏముండాలంటే ఈరోజు పర్పురాణ స్వామిని ఎవరైతే పిలుచుకున్నారో ఏది హిందువులారా రండి అని, అదే హిందువులు అదే ఏదైతే బహుజన పీడిత కులాలను ఖచ్చితంగా పర్పురాణ స్వామికి తిరగబడదాంపా అంటే ఎక్కడుంటావు నువ్వు? ఎక్కడుంటావు? ఎడ దాచుకుంటావు? ఎవరు కాపాడతాడు? నేను బీజేపీ పార్టీ కాపాడుతా? అది సిగ్గుండాలని శరం ఉండాలని నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇప్పుడు ఏకమయ్యే యోచన రావాల్సిన అవసరం. ఎస్, రాజ్యాధికారంలో ఏదైతే ప్రధానమంత్రి మనవాద శక్తులు ఎప్పుడైతే అక్కడున్నో ఇక్కడ కూడా మనం తెలంగాణ మూమెంట్లో భారతదేశంలో ఖచ్చితంగా మనం బహుజనులము రాజ్యాధికార దిశ పోగలిగితేనే ఈ సన్యాసులం తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా మనకు ఉందని తెలియజేస్తున్నాను మిత్రులారా. నేను ఇంకోసారి విజ్ఞప్తి చేస్తాను బీసీ మిత్రులకు. అయ్యా దయచేసి ఆ రాముడు ఏడునో తెలియదు, ఆ సీతమ్మ ఏడునో తెలియదు, మహిళ కాబట్టి గౌరవిస్తాం లేదని కాదు. కానీ 7 మండలాలు పోయినప్పుడు సిగ్గులేని సన్యాసి నేను అంటున్నా. ఇప్పుడు తెలంగాణ వస్తే ఇప్పుడు కేసీఆర్ని అడుగుతున్నా, ఈ పర్పునంద స్వామిని అడుగుతున్నా. 7 మండలాలు వస్తే ఆడ ఆ గిరిజనులు ఎక్కడ పోయినరా తెలియదా? అప్పుడు నీకు ఎక్కడ పోయినా అప్పుడు తెలంగాణ మూమెంట్లో అక్కడ 7 మండలాలు కలిపితే ఇది తెలాల్సిన అవసరం ఉన్నది. మీకు సిగ్గు శరం లేదు. మీరు సన్యాసులు అంటే సన్యాసులే మీరు. ఈ సన్యాసుల మాటలకు మన తాయకట్ట లేకుండా సన్యాసుల మూతులు ఎట్లా దబ్బడం పెట్టి కుట్టాలో అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ బలమైన కేవీపీఎస్ గా ఖచ్చితంగా బలమైన ఒక నిర్ణయం ఈడికని తీసుకపోతే ఎక్కడైతే పోవాలో అని దాటితే మళ్ళీ ఒకసారి వాడు
మళ్ళొకసారి మాట్లాడేటువంటి మాటలు ఈ దేవుళ్ళు ఎవరున్నారు మా దేవుళ్ళ గుళ్ళు మీదకే రానియారు మిమ్మల్ని మాకు మెట్లే ఎక్కనియరు మీరేమో దాని మీద కూర్చొని ఆయనకు ఊపుతుంటారు రాయి కూపినట్టు ఊపి 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 ఆయనకేస్తారు మీరు సేవ చేయాలనుకుంటే దళిత వాళ్ళకు రండి దళిత వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందో చూడండి అది చూసి మాట్లాడండి దళితులు ఇంతవరకు కూడా పౌష్టికాహారం లేక మహిళలు 60 సంవత్సరాలే బతుకుతున్నారు సిగ్గు తెచ్చుకోవాలి మీరు ఈ కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మహిళలనే మీరు గౌరవించారు మహిళలనే గౌరవించారు మీ పార్టీలో ఉన్న మహిళ దళిత మహిళనే ఏదైతే దళితుల మీద దాడులు జరిగితే ఎట్లయితే రివర్స్ అయిందో ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదో బీసీ విపక్షాన మీకు నిలబడ్డాను అనుకుంటున్నాను కానీ ఈ తాతాడు సపళ్లకు ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఆగేది లేదు ఖచ్చితంగా ఎక్కడైతే మన దళితులు బయటికి పంపిండో మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత మనకున్నది ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి వాళ్ళ సన్యాసుల భర్తం కూడా పట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తాను జై భీమ్